రైతులకు కేసీఆర్ ఆనందాన్ని ఇస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీలో భాగంగా కాంగ్రెస్ చేసింది ఘోరంతని కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు వివేకానంద, కోవాలక్ష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్లు చెల్లించామన్నారు. ఆంక్షల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని కొందరికే పరిమితం చేసిందని విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల సంబురాల్లో సిద్దిపేట కలెక్టర్ పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. రైతు బంధు కింద కేసీఆర్ 70,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ హయాంలో రైతులు పండించారని తెలిపారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబరాలు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు బూతులు తప్ప రైతులపై శ్రద్ధ లేదని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఏం చేశారో రైతులకు తెలుసని వెల్లడించారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఒక్క పైసా రాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎంలా వ్యవహరించాలి తప్ప పీసీసీ అధ్యక్షుడిగా కాదన్నారు. కేసీఆర్ హయాంలో అందరూ ఎమ్మెల్యేలను ఒకేలా చూశారని గుర్తు చేశారు.